ఇదిగోండి స్వామి. ఇప్పుడు ఉన్న ఎండలకి మీరిచ్చిన చల్లటి నీళ్ళు చాలా బావున్నాయమ్మా. హ్మ్. చెప్పమ్మా నీ సమస్యేంటి? నాకు చాలా పెద్ద సమస్యుంది స్వామీ. ముందు నువ్విక్కడికొచ్చి కూర్చోమ్మా. పర్వాలేదు స్వామీ, నేను నించుంటాను. మరేం పర్వాలేదు. ఇలా రామ్మా కూర్చో. హ్మ్. నువ్వు చాలా కష్టాల్లో ఉన్నావని నీ మొహం చూస్తేనే నాకర్థమవుతోంది. కాని నువ్వో పెద్ద సమస్యలో ఇరుక్కున్నానని నాతో చెప్తున్నావు. అదేంటో నాకు చెప్తేనే దాన్నెలా పరిష్కరించాలో నేను చెప్పగలుగుతాను. చెప్పమ్మా. స్వామీ, ఈ ఇల్లు కట్టాము. ఈ ఇంటి కోసం చాలామంది దగ్గర అప్పు చేశాము. కొందరికి ఇచ్చేశాం. ఇంకా ఒకరికి మాత్రం అప్పు తీర్చాలి. వాళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నారు. అప్పులిచ్చిన వాళ్ళు అడక్కుండా చెయ్యాలా? లేదంటే వాణ్ణి ఖాళీ చెయ్యాలా? లేదంటే నీకు నిధి దొరికేలా చెయ్యాలా? వాళ్ళని ఏమి చెయ్యకండి స్వామీ. అవును, ఏదో చెప్పారు. నిధి. నిధి అని చెప్పారు కదా! అదేంటి స్వామీ? ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో నిధి దొరుకుతుంది. కాని ఎవ్వరూ కూడా ఆ నిధిని వెతుక్కుంటూ వెళ్లరు. ఇప్పుడు నీకు ఆ నిధి దొరికే సమయం వచ్చింది. ఆ నిధి ఎక్కడుందో వెతుక్కుంటూ వెళ్లి దాన్ని కనిపెట్టగలిగితే దాన్ని సొంతం చేసుకోవచ్చు. ఏంటి స్వామీ, మీరు చెప్పిందంతా నిజమా? నిజమేనమ్మా. నీతో అబద్ధం చెప్తే నాకేం వస్తుంది చెప్పు. ఈ నిధి దొరకాలంటే నేనేం చెయ్యాలి స్వామీ? ఒక పూజ చెయ్యాలి. ఉమ్, చేసేద్దాం స్వామీ. ఈ పూజ మనం అనుకున్న టైంలో చేయడానికి కుదరదమ్మా. నేను 3 రోజులు మీ ఇంట్లో ఉండాలి. రోజూ రాత్రిపూట పూజ చెయ్యాలి. మూడో రోజు పెద్ద పూజ చెయ్యాలి. అది చేశావంటే తప్పకుండా నిధి నీకు దొరుకుతుంది. సరే స్వామీ, మీరు చేయబోయే పూజకి నేనన్నీ రెడీ చేస్తాను. ఉమ్, సరే సరే. సరే స్వామీ, టిఫిన్ ఏదైనా తింటారా? టిఫిన్ ఏం చేశావమ్మా? ఇడ్లీ చేశాను స్వామీ. నాకు 2 ఇడ్లీలు చాలు. అలాగే స్వామీ, ఇప్పుడే తెస్తాను. త్వరగా తీసుకురామా, ప్రాణం పోతోంది, ఆకలి తట్టుకోలేకపోతున్నాను. ఇదిగోండి, తినండి. ఆ. ఉమ్, ఇడ్లీ మల్లెపూలా ఉందమ్మా. థాంక్యూ స్వామీ. ఇంకొక ఇడ్లీ పెట్టమంటారా? అయ్యో వద్దమ్మా. ఏం స్వామీ, ఇడ్లీ టేస్ట్‌గా లేదా? అయ్యో, నువ్వు చేసిన ఇడ్లీ టేస్ట్గా లేకపోవడమా? చాలా బావుంది. కానీ నేను 2 ఇడ్లీలే తింటానమ్మా మార్నింగ్. డైట్లో ఉన్నాను కదా. అయితే సరే స్వామీ. అవును, నువ్వు తిన్నావా? తినలేదు స్వామీ. ఇంకా తినలేదా? ఇప్పటికే చాలా లేటైంది కదమ్మా. టైం టు టైం తినాలి. లేదంటే ఆరోగ్యం పాడైపోతుందమ్మా. సరే స్వామీ, ఇప్పుడే తింటాను. ఉమ్. సరేనమ్మా, నేను చేతులు కడుక్కుని వెళ్ళి సోఫాలో కూర్చుంటాను. నువ్వు టిఫిన్ చేసి అక్కడికి రా. సరే స్వామీ. ఉమ్.